ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ కు ఎంపికైనప్పటికీ 50 ఓవర్ల ఫార్మాట్ లో విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మల భవిష్యత్తు కూడా అంధకారంగానే ఉంది. ఇద్దరు టెస్ట్ మరియు టీ20 ఫార్మాట్ల నుండి రిటైర్ అయ్యారు. కాబట్టి వారు కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. అయితే వన్డేలు ఎక్కువగా ఆడరు. కాబట్టి రోహిత్ మరియు కోహ్లీ ఇద్దరు 2027 ప్రపంచ కప్ వరకు భారత వన్డే సెటప్ లో భాగంగా ఉండాలని కోరుకుంటే బీసీసీఐ సుముఖంగా ఉండకపోవచ్చు. ఇక రోహిత్ ను జట్టు వన్డే కెప్టెన్ గా కూడా తొలగించడంతో అతను మరియు కోహ్లీ జట్టులో కొనసాగింపుపై తీవ్ర ఆందోళనలు ఉన్నాయి. ఈ క్రమంలో భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ వారిని దేశీయ క్రికెట్ కు తిరిగి రావాలని కోరారు. ఇర్ఫాన్ మాట్లాడుతూ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ 2027 ప్రపంచ కప్ ఆడాలని కోరుకుంటున్నారు. కానీ మ్యాచ్ ఫిట్నెస్ వారికి పెద్ద సవాల్గా ఉంటుంది అని ఇర్ఫాన్ తన యూట్యూబ్ ఛానల్లో వీడియోలో అన్నారు. ఇక భారత జట్టులోనే కాకుండా క్రికెట్లోనే అత్యంత ఫిట్ గా ఉన్న క్రికెటర్లలో కోహ్లీ ఒకడు. అలాగే ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ కు ముందు రోహిత్ తన ఫిట్నెస్ ను నిరూపించుకోవడానికి చాలా కష్టపడ్డాడు. కానీ ఇద్దరు 2027 ప్రపంచ కప్ లో ఆడాలంటే వారి మ్యాచ్ ఫిట్నెస్ ను కూడా నిరూపించుకోవాల్సి ఉంటుందని ఇర్ఫాన్ భావిస్తున్నారు. రోహిత్ తన ఫిట్నెస్ పై బాగా పనిచేశాడు. అతను దానిపై దృష్టి పెట్టాడు. కానీ రెగ్యులర్ ఫిట్నెస్ మరియు మ్యాచ్ టైం ఫిట్నెస్ ఉంది. మీరు రెగ్యులర్ గా క్రికెట్ ఆడకపోతే కష్టమే. అందుకే వారు దేశీయ క్రికెట్ ఆడాలి. వారిద్దరూ పెద్ద ఆటగాళ్లు. అందువల్ల ఏం చేయాలో వారికి తెలుసు. వారికి ప్రపంచంలో అన్ని అనుభవాలు ఉన్నాయి. కానీ వారు టీ20లు కూడా ఆడడం లేదు. కాబట్టి వారు పెద్ద ప్రపంచ కప్ కు ముందు ఆడే కొన్ని మ్యాచ్ల మధ్య పెద్ద అంతరాలుంటాయి. దానికి ఫిట్ గా ఉండడానికి వారికి క్రమం తప్పకుండా ఆడడం అవసరం. అప్పుడే 2027 ప్రపంచ కప్ ఆడాలనే వారి కల నెరవేరుతుంది అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చారు.